వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ ప్రధానంగా వచ్చేవాటి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్కి సంబంధించిన అనమాట. ఇక మనకి వచ్చేవాటికి లాస్ట్ డేట్ వచ్చేవాటికి May 20th అనమాట. అదేవిధంగా 13th నుంచి స్టార్ట్ అయింది ఆల్రెడీ. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి వేకెన్సీస్ సంబంధించి కానివ్వండి, అదేవిధంగా అప్లై ప్రాసెసింగ్ కానివ్వండి, ఇంకా అదేవిధంగా మనం ఏ విధంగా వీటిని సెండ్ చేయాలి, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ విద్యా విధాన పరిషత్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 18th అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేటికి May 20th లాస్ట్ డేట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్ రావడం జరిగింది. సో పోస్టులు వచ్చేప్పటికి ఆడియో మెట్రీషియన్, ఇది వచ్చేప్పటికి ఏజ్ కూడా ప్రతిదీ 18 నుంచి స్టార్ట్ అయిందనమాట. 2 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేప్పటికి 1, జనరల్ డ్యూటీ అటెండెంట్ 1, ఇంకా పోస్ట్ మార్టం అటెండెంట్కు జనరల్ డ్యూటీ అటెండెంట్కి 15,000 అనమాట. ఆడియో మెట్రీషియన్కి 18,500 రూపీస్ అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేవరకు ఇది 3 ఉన్నాయన్నమాట వేకెన్సీ, 28,000 అనమాట. సో ఇక్కడ మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఫైనల్ డెసిషన్ అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తుంది అనమాట. సో కలెక్టర్ అనేది ఈ యొక్క డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి పోస్ట్ వైజ్కి సంబంధించి ఆడియో మెట్రీషియన్, దీనికి సంబంధించి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్, ఇట్స్ ఈక్వలెంట్ మస్ట్ పాసెస్ బీఎస్సీ ఆడియోమెట్రీ అంటూ క్లియర్గా స్పెషలైజేషన్ అయితే అడగడం జరిగింది. ఇంకా పోస్ట్ మాస్టర్ అటెండెంట్కి ఇది 10th క్వాలిఫికేషన్ అనమాట. కేవలం జనరల్ డ్యూటీ అటెండెన్స్ కూడా ఇది కూడా 10th క్వాలిఫికేషన్. సో ఈ రెండు కూడా అవుట్ సోర్సింగ్ అనమాట. కంపల్సరీగా ఎవరైతే 10th స్టాండర్డ్తో ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకున్నారు అనమాట. అవుట్ సోర్సింగ్ అనేది ప్రజెంట్ ఉన్న జాబ్స్లో మనకి ది బెస్ట్ జాబ్లో ఇదొకటి చెప్పుకోవచ్చు ఈ నోటిఫికేషన్. ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి కంపల్సరీగా బీఎస్సీ హాన్స్ ఎంఎస్సీ చేసి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి కెమిస్ట్రీ అనమాట స్పెషలైజేషన్ ఉండాలి. ఇంకా రిజర్వేషన్కి సంబంధించి ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ కానివ్వండి, పీడబ్ల్యూడీ పర్సన్స్ కానివ్వండి, అదేవిధంగా బీసీ సంబంధించి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి రిజర్వేషన్స్ అప్లికేబుల్ అయితే అంటే కూడా దీనికి సంబంధించి రావడం జరిగింది. ఇంకా 5 years వరకు ఉంటుంది అనమాట వీరికి. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 years వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క మనం డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ విశాఖపట్నం అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందన్నమాట. అప్లికేషన్ ఎన్క్లోజ్డ్ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటూ ఇక్కడ మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అంటూ కూడా డీడీ అనమాట. సో ఓసీ క్యాండిడేట్స్ 500, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 300 అనమాట. ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ యాక్సెప్టెడ్ అంటే ఎటువంటి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది లేదనమాట. మనకి క్లియర్గా ఇది డీడీ ద్వారా తీసి పంపించాలన్నమాట. 75 marks అనమాట. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనం క్లియర్గా చెప్తాను అనమాట ఒకే ఒక మాటలో. ఇక్కడ ముందుగా మనకి 10th వెయిటేజ్ ప్రకారం, అదేవిధంగా స్పెషలైజేషన్కి సంబంధించి ఆ యొక్క వెయిటేజ్ ప్రకారం వచ్చినటువంటి స్కోర్లో 75% అనేది తీయడం జరుగుతుంది అనమాట. సో అప్పుడు మిగతా 25% అనేవి మనకి ఏజ్కి సంబంధించి ఎవరైతే 10th ఎండ్ అయిన ఉందో ఆ ఎండ్ కానించి ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ వరకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత 50 marks అనేవి ఈ యొక్క COVID-19 టైంలో ఎవరైతే వర్క్ చేశారో 6 monthsకి సంబంధించి 5 marks, అదేవిధంగా 1 yearకి అయితే 10 marks, 1.5 yearకి అయితే 15 marks ఇట్లా యాడ్ అవుతుంది అనమాట. సో మొత్తం 100కి క్వాలిఫై అనమాట. 100 marksలో మనకి మ్యాక్సిమం 75% 10th మీద బేస్ అనమాట. మిగతా ఏజ్కి సంబంధించి ఈ యొక్క ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వారికి సంబంధించి అనమాట. సో ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇక మనకి ఇంకా చూసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది అప్లికేషన్ ఫామ్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చూద్దాం. మనం అదేవిధంగా ఇది ఉన్న అప్లికేషన్ ఫామ్ ఇది కంపల్సరీగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీటికి మనకి హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో హయ్యర్ క్వాలిఫికేషన్స్ వరకు కూడా మనం ప్రతిదీ ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అటాచ్ చేయాలన్నమాట. కంపల్సరీ అటాచ్ చేసేసి అదేవిధంగా ఫోటోగ్రాఫ్స్ కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ప్రతిదీ అటాచ్ చేసేసి స్పెషలైజేషన్ రిజర్వేషన్ పర్సన్స్ అనేది ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దీన్ని సబ్మిట్ చేసేయాలన్నమాట, అటాచ్ చేయాలన్నమాట. అదేవిధంగా మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్ ఉంటే వాళ్ళు కూడా ఆ యొక్క సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో డీడీ ఇది కూడా దానికి అటాచ్ చేసి ప్రింట్ కొట్టేసి
మొత్తం ఫోల్డ్ చేసేసి ఒక లెటర్లో పెట్టేసి డైరెక్ట్గా కానీ ఇవ్వడం కానీ, లేకుంటే స్పీడ్ పోస్ట్ ఆర్ రిజర్వ్ పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా మనం పంపించేసేయాలన్నమాట. ఇది ప్రాసెస్ అనేది మనకి. ఇక ఇది ఒక అప్లికేషన్ ఫామ్ ఇది అనమాట. ఇదంతా ఫిల్ చేసేసి అవన్నీ అటాచ్ చేసేసి మనం ఫోల్డ్ చేసేసి పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్గా వెళ్ళి ఆ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. సో 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ అప్లికేషన్లో మనం క్లియర్గా చెప్పడం జరిగింది. మనం చూస్తే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ఆడ అడిగిన ప్రతి క్వశ్చన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం అటాచ్ చేయాల్సింది అనమాట. సో ఇది ఈరోజు ప్రధానంగా విశాఖపట్నం జిల్లాకి సంబంధించినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి జాబ్స్కి సంబంధించిన అనమాట అప్డేట్స్. మనం గతంలో నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనకి వైజాగ్కి సంబంధించి రావడం జరిగింది అన్నమాట. రేపు ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇట్లాంటి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.